శ్రీరాముడి ధర్మపథం. వ్యక్తి ఉన్నతికి, కుటుంబ శ్రేయస్సుకు, సమాజ వికాసానికి, ప్రపంచ శాంతికి, సౌభాగ్యాలకు రామ మార్గమే శ్రీరామరక్ష అని చాటుతూ ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు వాల్మీకి రామాయణం ఆధారంగా రచించిన రమణీయ రామాయణం శ్రీరాముడి ధర్మపథం. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మః ఎలా అయ్యాడో నిరూపించిన అపురూప గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ప్రశంసించిన అపూర్వ గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 9వ అధ్యాయం సకల కళ్యాణ గుణాభిరాముడు. సత్యవాక్ పాలకుడు, సత్యవాక్యో ట్రూత్ఫుల్. సదా సత్యమే పలికాడు రాముడు. సత్యానికి పునాది ధర్మం అని అతడికి తెలుసు. రాముడికి 2 రకాలుగా మాట్లాడ్డం తెలీదు. అనిపించుకున్న సత్యవ్రతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు అయిన పరమాత్మకు సత్యం ప్రతిరూపం అని విశ్వసించాడు. అంతేకాదు, సత్యమార్గాన్నే నడిచి దాన్ని నిరూపించాడు రాముడు. తండ్రి స్వయంగా చెప్పకపోయినా ఆయన ఆజ్ఞను పాటిస్తానని మాట ఇచ్చినట్టుగానే అరణ్యవాసానికి పయనమయ్యాడు తప్ప మరి తర్కించలేదు, ఎదురు ప్రశ్నించనూ లేదు. భరతుడొచ్చి రాజ్యాన్ని స్వీకరించమని కోరినా, వశిష్ఠుడు దాన్ని సమర్థించినా, ధర్మం పేరిట రాజ్యాన్ని తిరస్కరించడం తెలివి తక్కువ పని అని జాబాలి చెప్పినా రాముడు బెత్తెడు బెసకలేదు. అది అతడి సత్యసంధత. ఋషులు రాక్షసుల్ని శపించగల సమర్థులే అయినా అందు నిమిత్తం తమ తపస్సు వృధా చేసుకోరు. అందుకే వారిని కాపాడే బాధ్యత తీసుకున్నాను, ఆ మాటకు కట్టుబడి ఉంటాను అని సీతకు చెప్పాడు. అలాగే వనవాసానికి కారణం అడిగిన శూర్పణఖతో నిస్సంకోచంగా తమ కథ చెప్పాడు. సుగ్రీవుడికి చెప్పించాడు. రాముడు నిష్కపటత్వానికి, సర్వధర్మ పరాయణత్వానికి ఇదే నిదర్శనం. సమదృష్టి. ప్రతిభలోనూ పరాక్రమంలోనూ అధికుడైన బాల్యం నుంచి అందరినీ గౌరవించాడు. సమదృష్టితో వ్యవహరించాడు. ఎదుటివారితో మృదువుగా వారి అభిప్రాయానికి విలువ ఇస్తూ మాట్లాడటం అతడి పద్ధతి. వనవాసానికి అంగీకరించిన వెంటనే రథము, ఛత్రచామరులు వదిలేసి కాలినడకన తన గృహానికెళ్లాడు. విశ్వామిత్ర, వశిష్ఠాది ఋషుల ఎదుట ఎంత విధేయతతో ఉండేవాడో గుహుడు, జటాయువు, శబరి, వానరుల పట్ల సైతం అంతే గౌరవంగా మెలిగాడు. దశరథుడి మరణానంతరం అతడి భార్యలు భరతుడు, సుమంత్రుడు వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని కోరినా, చనిపోయిన వారికిచ్చిన మాట పట్టించుకోనక్కర్లేదని జాబాలి ఉద్బోధించినా రాముడు వినలేదు. సత్యనిష్ట వీడలేదు. రాక్షస నిర్మూలన చేసి మునుల్ని రక్షిస్తానని చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించనూ లేదు. శూర్పణఖ అడగగానే వనవాస కారణాన్ని నిజాయితీగా వివరించాడు. ఇంద్రుడు, మునులు నీవు నరుడివి కాదు నారాయణుడివి అని చెబితే తను నరుడినని, దశరథ నందనుడినని చెప్పాడు తప్ప భుజాలు ఉప్పొంగించలేదు. మరి ఇటువంటి రాముడు తన ద్వారా అగ్ని సంస్కారం పొందిన జటాయువును అత్యుత్తమ లోకాలకు వెళ్ళుము అని ఎలా చెప్పాడు? అతడు నారాయణుడు కాదుగా. రాముడు నరుడే కాని సత్యం తప్ప అతడి నోట అసత్యం రాదు. అలాంటి సత్యవంతుడు పలికిన మాటలు అసత్యం అనుకున్నా అవి సత్యమే అయి తీరుతాయి. ఎందుకంటే అతడి నోట వచ్చాయి కనుక. అంచేత జటాయువుకు మోక్షం లభించే ఉంటుంది. ఎంతటి విషమ పరిస్థితి ఎదురైనా సత్యమార్గాన్ని, ధర్మాచరణని విడువరాదు. తండ్రి స్వయంగా అడవికి వెళ్లమని ఆజ్ఞాపించలేదు. పినతల్లి ఆయన మాట అని చెప్పింది. నేను అడవికి వెళ్లను, అసలెందుకు వెళ్ళాలి అని ఎదురు ప్రశ్నించలేదు, ఎదిరించలేదు. తండ్రి మాటని సత్యం చేస్తానన్నాడు. అంతేకాదు, రాముడు అడవికి వెళ్తాడా లేదా అన్న శంకతో ఊగిపోతున్న కైకతో రాముడు 2 మాటలు మాట్లాడడు అని చెప్పి నమ్మకం కలిగించాడు. అలాగే సుగ్రీవుడికి మాట ఇచ్చినట్టుగానే వాలిని వధించాడు. విభీషణుణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేశాడు. దశరథుడు మరణించాడు కనుక ఆయనిచ్చిన వరాలకు కాలదోషం పట్టినట్లేనని జాబాలి చెబితే, మనుషులు శాశ్వతం కాకపోయినా వారిచ్చిన మాట శాశ్వతం. నేను తిరిగొస్తే తండ్రి సత్యం తప్పినవాడవుతాడు అని త్రోసిపుచ్చాడు. సత్యాన్ని ఒక వ్రతంలా ఆచరించి
తండ్రిని సత్యవ్రతునిగా నిలబెట్టాడు శ్రీరాముడు. ధర్మం ఒక్కటే సత్యం అని గ్రహించి అన్ని రకాల కార్యక్రమాల్లో, ఒప్పందాల్లో, సంబంధాల్లో పాటించాలి. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన ఆర్థిక సంస్థలని, అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తల్ని, వారి చర్యల వల్ల మునిగిపోయిన సంస్థల్ని, వీధిన పడ్డ ఉద్యోగుల్ని, వాటాదారుల్ని, ఖాతాదారుల్ని ఈ సందర్భంగా మననం చేసుకోవడం అత్యవసరం. మీ నడత, చర్యలు చట్టబద్ధంగా ఉండాలి. సరైన నీతితో సత్యమార్గాన సాగాలి. కీడుగాక మేలు చేసేదిగా ఉండాలి. అప్పుడే విజయం మీదవుతుంది. దృఢవ్రతుడు, దృఢవ్రత, డిటమైండ్. ఒక్కసారి సంకల్పిస్తే చాలు, అమలు చేసి తీరుతాడు రాముడు. చెక్కు చెదరని సంకల్పం గల వజ్ర సంకల్పుడు రాముడు. బ్రహ్మచర్యం. వివాహానికి పూర్వం వేదాధ్యయన దీక్ష వహించిన వాణ్ణి బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచర్యం వివాహితులకు ఉద్దేశించింది కాదనుకోవడం పొరపాటు. మానవులు వైవాహిక జీవితాన్ని అనుభవించవచ్చు, కాని ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉండకూడదు. ఆత్మ నిగ్రహం గొప్ప బలాన్నిస్తుంది. 26 ఏళ్ల రాముడు, 18 ఏళ్ల సీత నవయవన కాలంలో బ్రహ్మచర్య వ్రతదీక్ష పూని 14 ఏళ్లు సుదీర్ఘకాలం పాటించడం వారి ఇంద్రియ నిగ్రహ శక్తికి, ధర్మనిష్ట, పరత్వానికి పరాకాష్ట. వలచి వచ్చిన శూర్పణఖ వంక కన్నెత్తి చూడనంతటి ధర్మకామగామి. అరణ్యవాసంలోనే కాదు, సీతా పరిత్యాగానంతరం కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. సంపూర్ణ శ్రద్ధాభక్తులతో రాజ్యాన్ని పరిపాలించాడు. తపస్సు. శారీరక భోగాలను, వాంఛలను అదుపులో ఉంచే దీక్షే తపస్సు. దీన్నో గుణంగా పేర్కొనలేదు కాని ఒక ధర్మంగా పాటించాలన్నారు. ఎంచేతంటే దీన్నుంచే సద్గుణాలు ఉద్భవిస్తాయి. కౌసల్య ఆసనం మీద కూర్చోమని కోరినా కూర్చోక దానిని స్పృశించి వార్త చెప్పాడు. దర్భాసనంపై కూర్చోవలసిన వాడికి ఈ ఆసనం వద్దు అన్నాడు. రాముడు మహారాజు కొడుకైనా కాలినడకన అడవికి వెళ్లాడు. ఎలాంటి శశభిషలకు పోకుండా నేలమీద దర్భలు పరుచుకుని శయనించాడు. రాముడు విద్యుక్త ధర్మాలను, మానవ కర్తవ్యాలను ఆచరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు చేసిన తపస్సు ధర్మాన్ని ఆచరించడం. అదే అతడి సంపద. ప్రతిజ్ఞా పాలకుడు. వనంలో తాపసిలా ఉండమని, ఆయుధాల్ని, అకారణ వైరాన్ని విడిచివేయమని సీత చెప్పగా దానికి రాముడు ఇచ్చిన సమాధానం. రాక్షసుల బాధల గురించి చెప్పి ఋషులు తమని రక్షించమని, నీవే రక్షకుడవని అన్నారు. వారిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను. మునులకు చేసిన ప్రతిజ్ఞ సాధించాలి. సత్యవాక్పాలన అన్నింటికన్నా నాకు ప్రియమైంది. నేను ప్రాణాన్నైనా, లక్ష్మణున్నైనా, నిన్నైనా విడిచేస్తాను కాని ప్రతిజ్ఞను విడవలేను. ఆ ఋషులు అడగకపోయినా వారిని రక్షిస్తాను. అది నా క్షత్రియ ధర్మం. వాలిని చంపి సుగ్రీవుడికి, రావణాసురుణ్ణి సంహరించి విభీషణుడికి పట్టం కడతానని ప్రతిజ్ఞ చేశాడు. నెరవేర్చాడు. కైకేయికి మాట ఇచ్చినట్టుగానే వనవాసంలో ఉన్న 14 ఏళ్లు అవిచ్ఛిన్నంగా బ్రహ్మచర్యం పాటించాడు రాముడు. అలాగే సుగ్రీవ పట్టాభిషేకానికి వెళ్లకుండా, వనవాస కాలంలో ఏ పురాన్ని, గ్రామాన్ని సందర్శించకుండా ఉన్నాడు. వాటి పొలిమేరలోనే ఆగిపోయాడు. తను జనవాసాల్లో నివసించకూడదని, ఆశ్రమంలోనే నివసించాలని చెప్పి గుహుడి ఆహ్వానాన్ని తిరస్కరించాడు. పాఠం. నాయకుడికి లక్ష్యదీక్ష దృఢంగా ఉండాలి. దాన్ని ధర్మ మార్గంలోనే సాధించాలన్న పట్టుదల ఉండాలి. రాముడి లక్ష్యం రావణుడి చెరలో బందీగా ఉన్న సీతను విడిపించడం. సంధికి ప్రయత్నించాడు తప్ప నేరుగా కయ్యానికి కాలు దువ్వలేదు. అది విఫలమైంది కనుకే యుద్ధానికి సిద్ధపడ్డాడు. తద్వారా లంక ప్రజల మన్ననకు పాత్రుడయ్యాడు. పితృవాక్య పరిపాలనకు సిద్ధమై అడవులకు వెళ్లాడు. అలా వెళ్లొద్దని, తన మీద తిరుగుబాటు చెయ్యమని ఆ తండ్రే కోరినా వినిపించుకోలేదు. వెనుదిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలుకోమని భరతుడు అర్థించినా తన పట్టు సడలించలేదు. లవణాసురుని సంహరిస్తానంటూ ముందుకొచ్చిన శత్రుఘ్నుడిని విజయానంతరం మధురా నగరానికి రాజును చేస్తానన్నాడు, చేశాడు. పట్టిన పట్టు వదలరాదు. రాముడు ఏ పని మధ్యలో ఆపలేదు. అసంపూర్ణంగా వదల్లేదు. సముద్రం అడ్డు వచ్చిందని ఆగలేదు. వంతెన కట్టడం అసాధ్యం అనుకోలేదు. సేతువు నిర్మించి తనంత దృఢ సంకల్పుడో చాటుకున్నాడు. నాయకుడి దృక్పథం
దృఢత్వం ముఖ్యం. సానుకూల దృక్పథం కలిగి ఉండటమే కాదు, తను నడుస్తున్నది సవ్య దిశలోనన్న నమ్మకం ఉండాలి. దానిమీదే నిలబడి ఉండగల దృఢత్వమూ ఉండాలి. ఆత్మవిశ్వాసం, తీసుకున్న నిర్ణయం మీద నమ్మకంతో పాటు లక్ష్యశుద్ధి బలంగా ఉండాలి. అలా ఉండేలా రూపొందించుకోవాలి. సచ్చరిత్రుడు, చారిత్రేణ చ యుక్తః, గుడ్ క్యారెక్టర్, ఎక్సలెంట్ బిహేవియర్. రాముడు సదాచార సంపన్నుడు, మచ్చలేని, వంకపెట్ట వీలులేని నడవడిక కలవాడు. మిత్రధర్మం, ఆటవికరాజు గుహుడితో, వానరుడైన సుగ్రీవుడితో, రాక్షసుడైన విభీషణుడితో మిత్రత్వం నెరిపాడు రాముడు. సుగ్రీవునితో సమావేశం కాగా తమ కథను యథాతథంగా చెప్పమని లక్ష్మణుడికి సూచించాడు రాముడు. అది అతడి సాంఘిక, లౌకిక, నైతిక నిబద్ధతకు తార్కాణం. వాలి వధానంతరం సుగ్రీవుడికి పట్టం కట్టగానే సీతాన్వేషణకు సిద్ధం కమ్మని రాముడు తొందర పెట్టలేదు, ఒత్తిడి తేలేదు. అతడి మిత్రుడుగా అతడి సుఖాన్ని కోరుకున్నాడు. ఇన్నాళ్లు బతుకుజీవుడా అని కొండల్లో గుట్టల్లో బతికాడు కనుక కొన్నాళ్లు రాజభోగాలు అనుభవించమన్నాడు. వర్షాకాలం ముగిసిన వెంటనే రామకార్యం చేపట్టవచ్చునని చెప్పిన స్నేహశీలి రాముడు. స్నేహానికి జాతి, కుల, మత భేదాలుండవని నిరూపించాడు. స్నేహధర్మం కోసం మిత్రుడు సుగ్రీవుడి శత్రువుని హతమార్చిన ధీశాలి. విభీషణుడికి ఇచ్చిన మాట కోసం అతడికి రక్షాకవచం ఏర్పరిచి రావణ వధానంతరం లంకకు పట్టాభిషేకం చేసిన ఘనుడు. ప్రలోభం లేనివాడు. లంక నుంచి అయోధ్యకు త్వరగా చేరుకోవడానికి పుష్పక విమానాన్ని వినియోగించుకున్నాడు రాముడు. దానిని అతని వద్దే ఉంచుకోమని కోరినా ఇష్టపడలేదు. ఇకపై కుబేరుని వాహనంగా ఉండు అని చెప్పి దాని అసలు యజమాని అయిన కుబేరుని వద్దకు తిరిగి పంపేశాడు. శౌచం, అగ్నిదేవుడు శుచిస్వరూపుడు. శౌచం తేజస్సునిస్తుంది. శౌచం వల్ల హృదయం పరిశుద్ధం అవుతుంది, మనోల్లాసం కలుగుతుంది. ఏకాగ్రత, శక్తి, మనోవికార నిగ్రహం, సత్య దర్శనం పొందడానికి అర్హత కలుగుతాయి. కౌసల్య సుప్రజా రామ అంటూ నిద్రలేపి దైవధ్యానం, నిత్యానుష్ఠాలు నిర్వర్తించమని రాముడిని ఆదేశించాడు విశ్వామిత్రుడు. రాముడు ఆచమనం చేసి మనస్సును శుద్ధి చేసుకున్నాక బల, అతిబల విద్యలు ఉపదేశించాడు. అస్త్రాభ్యాసం చేసినప్పుడు ఏమాత్రం అవకాశం లభించినా రాముడు శీలవృద్ధుల వద్దకు, జ్ఞానవృద్ధుల వద్దకు, వయోవృద్ధుల వద్దకు, సత్పురుషుల వద్దకు వెళ్లి వారితో సంభాషిస్తూ ఉండేవాడు. అంత ఉదాత్తమైంది అతడి చరిత్ర. దండకారణ్యంలోని మునిగణం వచ్చి తమని రాక్షసుల బారి నుండి రక్షించమని కోరారు. నేనే వచ్చి మిమ్మల్ని రక్షించాల్సింది పోయి మీరు వచ్చి అడిగేంత వరకు ఆలస్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ కార్యమగ్నుడైనవాడు రాముడు. అది అతడి ఉన్నత వ్యక్తిత్వం, వినయ సంపద, కర్తవ్య భావన. తన మీద ఆధారపడిన ప్రజల సుఖం ప్రధానమని, దాని తర్వాతే సర్వసుఖం అని విశ్వసించాడు. ఇతరులకు చెప్పే ముందు తన కర్తవ్యాన్ని పాటించి తీరాలనే మానవతా సూత్రానికి ఆద్యుడు శ్రీరాముడే. యుద్ధాల నుండి తిరిగి వచ్చాక పౌరుల వద్దకు వెళ్లి వారి కుశలం తెలుసుకునేవాడు రాముడు. అందుకనే వారంతా ఎప్పుడెప్పుడు రాముడు రాజవుతాడా అని ఎదురుచూశారు. తనని అడవుల పాల్చేసిన కైకేయిని దశరథుడి చేత క్షమింప, అనుగ్రహింపచేసిన అపురూప చరిత్ర రాముడిది. పాఠం: నాయకుడు శీలవంతుడై ఉండాలి, చక్కని గుణగణాలు కలిగి ఉండాలి. అప్పుడే అతడు అభిమాన నాయకుడిగా మారగలుగుతాడు. క్యారెక్టర్ పోతే సర్వం పోయినట్టే. శీలహీనుణ్ణి ఎవరూ ఎల్లకాలం విశ్వసించరు. అనుచరులు నిరాశ, నిస్పృహలకు లోనై మెల్లగా దూరం జరుగుతారు. అలాంటప్పుడు ఏ నాయకుడికైనా పతనం తప్పదు. చరిత్రలో ఎందరో పురుషోత్తములే కాదు, దేశద్రోహులు, వెన్నుపోటుదారుల్ని, మోసగాళ్లని చూశాం. వారికెలాంటి గతిపట్టిందో గుర్తు చేసుకోవాలి. తన క్రింది వారి ఆలనా పాలనా పట్టించుకోవడమే కాదు, వారి బాగోగులు చూడాలి, సంతుష్టులుగా ఉండేట్లు చెయ్యాలి. నాయకుడు సత్యవ్రతంతో, సత్సంకల్పంతో ఉండాలి, సద్భావనతో మెలగాలి. అనుచరులకు మార్గదర్శిగా, ఆదర్శ నాయకుడిగా ఉండాలి. వారి శ్రేయస్సుని, వృద్ధిని పట్టించుకోవాలి. బహుజన హితాయ, బహుజన సుఖాయ అని కోరుకోవాలి. ఇవన్నీ రాముణ్ణి చూసి నేర్చుకోవలసిన లక్షణాలే. సకల జీవ హితాభిలాషుడు, సర్వభూతేషు హితః,
బెనివోలెంట్ టు ఆల్ లివింగ్ థింగ్స్. జాతి కాదు, గుణమే ముఖ్యమని భావించడమే కాక ఆచరించి చూపాడు శ్రీరాముడు. నరుల్ని, వానరుల్ని, పక్షుల్ని భూతదయతో చూశాడు, చేరదీశాడు, అక్కున చేర్చుకున్నాడు, తోటి మనిషిలా ఆదరించాడు. ధర్మాన్ని ఆచరించువారు తిర్యక్ జంతువులలో కనబడుతున్నారు అంటాడు రాముడు లక్ష్మణుడితో. సీతను రక్షించడానికి ప్రాణాలొడ్డిన జటాయువుకు దహన సంస్కారం చేశాడు. తన చేత సంస్కరింపబడి అత్యుత్తమ లోకానికి వెళ్తుందని, ఉత్తమ గతిని పొందుతుందని భావించాడు. దర్భలు పరిచి రోహి మాంస ముద్దలతో పిండప్రదానం సైతం చేశాడు. ఏ మంత్రం మరణించిన మానవునికి స్వర్గానికి పంపుతాయని చెబుతారో ఆ మంత్రాలను జటాయువు కోసం స్వయంగా జపించాడు, జలతర్పణ చేశాడు. తాను క్షత్రియుడు, చేస్తున్నది వనవాసం, మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు ఉత్తర క్రియలు జరిపి తన జీవదయ ఎలాంటిదో, కృతజ్ఞతా ధర్మానికి ఎంతగా కట్టుబడి ఉన్నాడో దీని ద్వారా ప్రదర్శించాడు రాముడు. హనుమ, సుగ్రీవుడు, ఇతర కిష్కింధవాసులు వానరులైనా వారిని ఆదరంగా చూశాడు. సఖ్యం నెరిపాడు. వానర సేన వల్లే సేతు నిర్మాణం జరిగిందని, యుద్ధంలో గెలుపు లభించిందని మర్చిపోలేదు. వారికి విభీషణుడి చేత బహుమతులిప్పించాడు. అంతే తప్ప వానరులని, జంతు సదృశులని అల్పభావన రానియలేదు, హీనంగా చూడలేదు. అదే అతడి కారుణ్య దృష్టి. పాఠం: ఇది ఉత్తమమైన సౌశీల్యమే. అందరినీ సమదృష్టితో చూడాలి, ఆదరించాలి. కులమత విశ్వాసాలనుగాక ఇతరులలోని సుగుణాలను చూసి ఆదరించాలి, స్నేహం చెయ్యాలి, ప్రోత్సహించాలి. మీ దృష్టి, దృక్పథాలను నిరూపించుకోవాలి. రాముడు ఆటవికుల్ని, వానరుల్ని, రాక్షసుల్ని, ఆఖరికి పక్షుల్ని కూడా సమాదరించాడు. మహిళల్ని ఎంతగానో గౌరవించాడు. ఈ సందర్భంలో స్త్రీ అయినందున తాటక వధకు సంశయించిన సంగతి గమనార్హం. అలాగే సీత అభిప్రాయం తెలుసుకున్నాకే తన వెంట వనవాసానికి రావడానికి అంగీకరించిన సంగతి గుర్తుచేసుకోవాలి. రాముడు మొదట రాజసూయ యాగం చేద్దామనుకున్నాడు. అది రక్తపాతం, జనక్షయంతో కూడుకున్నదని భరతుడు చెప్పగా విరమించాడు. దాని బదులు అశ్వమేధయాగం చేయమని లక్ష్మణుడు సూచించగా దానిని స్వీకరించాడు. జనసంక్షేమం కాంక్షించని, స్త్రీలను, బడుగు వర్గాలను ఆదరించని, గౌరవించని ఏ జాతి, ఏ దేశం మనుగడ సాగించలేదని తెలుసుకోవాలి. అలాగే బంధుప్రీతి, ఆశ్రిత వాత్సల్యం, అవినీతి నాయకుల్ని దిగలాగుతాయి, నీతిహీనుడిగా, నమ్మదగని వ్యక్తిగా ముద్రవేస్తాయి. కుటుంబ పాలన కొనసాగించాలని పడరాని పాట్లు పడుతున్న నాయకుల్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అంచేత నాయకుడి ప్రవర్తన తన ఇమేజ్ పెరిగేలా ఉండాలి తప్ప దిగజారేలా ఉండకూడదు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే అందరి ఎడల సమంగా వ్యవహరిస్తూ అందరి బాగు కోరుకున్నప్పుడే ఎవరైనా ఉత్తమ నాయకులు కాగలరు. విద్యావంతుడు, విద్వాన్, అడప్ట్, నోస్ ఎవ్రీథింగ్. రాముడు సకల శాస్త్ర పారంగతుడు, ధనుర్విద్యలో అద్వితీయుడు. విద్య, గుణం ఏకకాలంలో ఆర్జించుకోవలసినవి. వీటిని విద్యా సంస్కృతులు అంటారు. విద్యకు 4 దశలు: అధీతి, నేర్చుకోవడం; బోధ, నేర్పడం; ఆచరణ, పాటించడం; ప్రచారణ, అందరికీ చెప్పడం. ప్రతి మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి, ఇతరులకు పంచాలి, పెంచుకోవాలి, ఇతరుల నుంచి తీసుకోవాలి. విద్యా పాఠవాలు: చిన్న వయసులోనే విద్యాభ్యాస నియమాలను చక్కగా పూర్తి చేశాడు. బుద్ధి, హృదయ పక్షాలకు సంబంధించిన విద్యలను నేర్చుకున్నాడు. వేదాంగాలు అభ్యసించి ధనుర్వేదంలో తండ్రిని మించిపోయాడు. ఇవన్నీ బుద్ధిపక్ష విద్యలు. విశ్వాసమిత్రుడి దగ్గర అస్త్ర విద్య అభ్యసించి అసురులని సంహరించేంత శక్తిమంతుడయ్యాడు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, వాద్యం, గాత్ర సంగీతం, వేణు, మృదంగ, తాళ విద్యల్లో ఆరితేరాడు. ఇవి మనోవికాసం కలిగించే హృదయపక్ష విద్యలు. సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రీ మంత్రం జపించి సంధ్యవార్చి నిత్యకర్మలు పూర్తి చేసే నియమం కలవాడు. వేద విజ్ఞానం: రాముడు వేదాలను, వేదాంగాలను తెలుసుకున్నవాడు. వాటి యోగ్యతను ఎరుగును. సాంప్రదాయ జ్ఞాన సారాన్ని ఆకళింపు చేసుకున్నాడు. 4 వేదాలనే కాక ఉపవేదాలైన ధనుర్వేదం, ఆయుర్వేదం, గంధర్వవేదం, అర్థశాస్త్రం రాముడు అభ్యసించాడు.
పాలకుడు ధర్మశాస్త్రాన్ని, పురాణాల్ని, మీమాంసను తెలుసుకుని ఉండాలి. ఆ విషయాల్లో అగ్రగణ్యుడు. అతడు సాంగవేద నిష్ణాతుడు. ధర్మార్థ కామాల యథార్థ స్వరూపం చక్కగా తెలిసినవాడు. ఆయా సమయాల్లో ఉపయోగించే లోక వ్యవహార ఆచారాలలో విశారదుడై వాటిని ఆచరించాడు. అర్ధధర్మాల విషయంలో జాగ్రత్త వహించాకే భోగాలు అనుభవించేవాడు. పిండ ప్రధాన కర్మకాండలు, ఆ మంత్రాలు తెలుసు. జటాయువుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశాడు. శాస్త్ర విజ్ఞానం. శుభాశుభ సమయంలో వల్లించే మంత్రాలు, పూజా మంత్రాలు, శుభ సమయ గణన వగైరాలన్నీ రాముడు బాగా అభ్యసించాడు. గుహుడి నావ ఎక్కుతూ దైవీ నావం అంటూ నావ ఎక్కేప్పుడు జపించే మంత్రాన్ని జపించాడు. ఆచమనం చేసి నదికి నమస్కరించాడు. రాముడికి వాస్తు విజ్ఞానం ఉంది. పర్ణశాల నిర్మించాక చిరకాలం ఆ ఇంటిలో నివసించాలనుకునేవారు వాస్తుదేవత శాంతి చెయ్యాలి. లేడి మాంసం తెచ్చి పర్ణశాల పూజ చేద్దాం, శాస్త్ర సహితంగా కార్యం చెయ్యాలి. ఈ దినం స్థిరదినం, ముహూర్తం కూడా స్థిర ముహూర్తం అని లక్ష్మణుడికి చెబుతాడు. వాస్తుపూజా సమయాన పఠించదగిన మంత్రాలన్నీ చదివాడు. భూత తృప్తి చేసి పవిత్రుడై పర్ణశాలలో ప్రవేశించాడు. కుటీరం, కొలతలకు తగిన పరిమాణంలో పూజా వేదికను ఏర్పాటు చేశాడు. లంక మీద దండయాత్రకు బయలుదేరడానికి శుభకరమైన అభిజిత్ లగ్నం నిర్ణయించడం అతడి శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. నేడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం, రేపు చంద్రుడు హస్తా నక్షత్రంలో ఉంటాడు, అంచేత నేడే బయలుదేరదాం అంటూ ముహూర్తం పెట్టి సుగ్రీవాదుల్ని యుద్ధానికి కిష్కింధ నుండి బయలుదేరదీశాడు రాముడు. పాఠం: నాయకుడికి సమర్థతతో పాటు శాస్త్ర విజ్ఞానం, నైపుణ్యం మెండుగా ఉండాలి. లేకపోతే అభ్యసించాలి, మెరుగుపర్చుకోవాలి. అప్పుడే సరైన మార్గదర్శకత్వం అందించగలరు. అనుచరుల మెప్పు పొందగలుగుతారు. సంబంధిత జ్ఞానమే కాదు, ధర్మాలు, విలువలు తెలిసుండాలి. విచక్షణా జ్ఞానమూ ఉండాలి. నైపుణ్యం ఉంటే చాలదు, దాన్ని చాటుకోవాలి. హనుమ మాటల్ని బట్టి అతడు ఏ ఏ శాస్త్రాల్లో పండితుడో ఇట్టే తెలుసుకోగలిగాడు. ఏంచేతంటే అవన్నీ అతడికి కరతలామలకమే గనక. దానిని బట్టి హనుమ శక్తిని, స్వభావాన్ని, తెలివితేటల్ని అంచనా వేశాడు రాముడు. అతడి ముందే లక్ష్మణుడితో ప్రశంసిస్తూ మాట్లాడి అతడి అభిమానాన్ని అపూర్వ రీతిలో చూరగొన్నాడు. విజ్ఞుడు, మేధావి, సమయస్ఫూర్తి కలవారే స్ఫూర్తినివ్వగలరు, ఆదర్శంగా నిలవగలరు. డిగ్రీలుంటే చాలదు, ఆ ప్రతిభని పనిలో ప్రదర్శించగలిగినప్పుడే అతడి నాయకత్వం మీద అనుచరులు ఆధారపడతారు. గైడెన్స్ కోసం అతడి వంక చూస్తారు. ఉద్యోగుల సంక్షేమ సూత్రాలు, లేబర్ లాస్ తెలిసి ఉండాలి. ఉద్యోగుల నైపుణ్యం గుర్తించగల అప్రైజల్, ఉన్నత విద్యార్హతలు పెంపొందించడానికి ప్రోత్సాహం, ఇన్సెంటివ్స్, ప్రమోషన్లు ఇవ్వడం వగైరాలు అమలు చెయ్యాలి. రాముడు ధనుర్విద్యా పాటవం సప్త తాళ వృక్ష ఛేదనలో చూశారు కనుకే వానరులంతా పొలోమంటూ అతడి వెంట యుద్ధానికి తరలి వెళ్లారన్న సంగతి గుర్తుంచుకోవాలి.